సాగర్ తీసుకుంటే అంత ఇబ్బంది లేదు, నాగార్జున సాగర్, ఎందుకంటే అంతా కూడా అలొకేటెడ్ వాటరే. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కానీ రైట్ బ్యాంక్ కెనాల్ కానీ పూర్తిగా 433 టీఎంసీలు కూడా అలొకేటెడ్ వాటరే. అది దగ్గర మనకు నల్గొండ ఖమ్మంలో 6,60,000, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ప్రకాశంలో అంటే ఇంక్లూడింగ్ ప్రకాశం బ్యారేజ్ 27,60,000 ఎకరాలు సాగులోకి వస్తుంది. ఫ్లడ్ వాటర్కి అలొకేటెడ్ వాటర్ ఒకవేళ రాష్ట్రం విభజిస్తే సిడబ్ల్యూసి కమిటీ కానీ లేకపోతే వేరే కమిటీ ఏది వేసినా కూడా అలొకేటెడ్ వాటర్కి నీరు ఇస్తాం, ఫ్లడ్ వాటర్కి నీరు ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. 2 రాష్ట్రాలుగా విభజిస్తే ఆ వెసులుబాటు, ఆ అడ్జస్ట్మెంటు మనకు చేసేదానికి ఆస్కారం ఉండదు. ఇంకో పక్క చూస్తే ఆల్మట్టి పెంచడం జరిగింది. ఆల్మట్టి పెంచిన దానివల్ల మనకు వచ్చే నీరు వారికి నిండిన తర్వాతనే మనకు వస్తున్నాయి. అప్రాక్సిమేట్గా మనకున్న నీటికి మనకున్న అలొకేషన్ 75% డిపెండబిలిటీతో 811 టీఎంసీలు ఉంది. మనం అప్రాక్సిమేట్గా 1,150 టీఎంసీల దాకా ప్రాజెక్ట్స్ చేసుకున్నాం. అప్రాక్సిమేట్గా ఒక 300 టీఎంసీలు, 300 పైచులకు టీఎంసీలు మనం ఎక్కువ మనకు వాడుకుండేదానికి మనం ప్రాజెక్ట్స్ చేసుకున్నాం. అంటే ఫ్లడ్ వాటరు, అలొకేటెడ్ వాటరు. వీటిలో ఒక ఐఐటి టీం వచ్చి స్టడీ చేసింది. ఐఐటి స్టడీలో అప్రాక్సిమేట్గా 300 టీఎంసీ మనకు నీరు తక్కువ వస్తుంది, దీన్ని సప్లిమెంట్ చేయాలి కృష్ణాలో అని వారు చెప్పిన తర్వాత దీంట్లో 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, మనకు వదిలే నీరు మనం ఆగస్ట్ 15 తర్వాత ఆగస్ట్ ఆఖరి వారంలో మనం నాగార్జున సాగర్ కానీ వేరే దగ్గర కానీ వదులుతున్నాం, ఎందుకంటే నీరు లేవు కాబట్టి. ఇదే నీటిని మనం జూలై 1st వీకు 2nd వీకు మనం వదలగలిగితే మనకు వర్షాకాలము మనకేదైతే జూన్ 15 నుంచి మామూలుగా ఏదైతే వస్తుందో మాన్సూను, అప్రాక్సిమేట్గా కృష్ణా బేసిన్లో ఉన్న ఇరిగేషన్లోనే 170 టీఎంసీ మన రైతులకు నీరు కలిసి వస్తుంది. మనం ఆగస్ట్ ఆఖరిలో వదులుతున్నాం కాబట్టి ఈ నీరు మనకు వృధాగా వ్యవసాయానికి ఉపయోగం లేకన్నా మనం నాట్లు పడటం లేదు కాబట్టి వాడలేని పరిస్థితి ఉన్నది. జూన్లో ఏ విధంగా నీరు తేవాలని ఆలోచన చేసిన తర్వాత దీన్ని మనం దుమ్మగూడెం టేల్ పాండ్ మనకు అప్రాక్సిమేట్గా ఇక్కడ వస్తుంది. ఇక్కడి నుంచి టేల్ పాండ్లోకి నీరు తెచ్చేదానికి ఒకటేమో ఖమ్మంలో ఒక 6 లక్షల ఎకరాలకి ఉన్న ఆయకట్టుకే ఇచ్చేదానికి, దాని తర్వాత నల్గొండలో ఇచ్చేదానికి, దాని తర్వాత టేల్ పాండ్ నాగార్జున సాగర్ టేల్ పాండ్లోకి వచ్చేదానికి మనకు ఆస్కారం ఉంది. ఈ 3 చేసుకోగలిగితే 165 టీఎంసీ నీటిని మనం దీన్ని ఈ ప్రాజెక్ట్ కోసం వినియోగించుకునేదానికి ఉంటుంది. గోదావరి దుమ్మగూడెం దగ్గర నీరు జూన్ 1st వీక్ నుంచే స్టడీ ద్వారా తెలిసింది, జూన్ 1st వీక్ నుంచే ఇది మనం వాడుకునే ఆస్కారం ఉంటుంది. అంటే దీనివల్ల ఒక పక్క పోలవరం, ఒక పక్క దుమ్మగూడెం, ఇంకో పక్క జూన్లో మనం నీరు ఇచ్చేదానికి దుమ్మగూడెం చేయగలిగితే మనకు పులిచింతల పూర్తి అవుతా ఉంది. పులిచింతల్లో నీరు పెట్టుకొని దుమ్మగూడెంలో మనకు నీరు పూర్తి చేసుకుంటే, నాగార్జున సాగర్లో నీరు పెట్టుకొని పోలవరంలో నీరు పెట్టుకుంటే జూన్ 15కి మనం నీరు ఇచ్చే ఆస్కారం రైతులకు ఉంటుంది.
ఇది 2 రాష్ట్రాలైతే వీలుంటుందా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇంతవరకు కూడా కృష్ణా గోదావరి మనకున్న నీటిని 56లో మనకు రాష్ట్రం ఫామ్ అయినా కూడా పూర్తిగా వినియోగించుకోలేదు. ఇంకా సముద్రంలోకి ఈ సంవత్సరం అయితే వానలు బాగుపడి నీరు ఉంటే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. విడిపోయినా ఇబ్బంది లేదు, కలిసి ఉన్న ఇబ్బంది లేదు. 4 రాష్ట్రాలైనా 3 రాష్ట్రాలైనా ఇబ్బంది ఉండదు. వాన తక్కువై నీరు తక్కువ ఉన్నప్పుడు విపరీతమైన జల యుద్ధాలు వచ్చే ప్రమాదం ఉంది. రైతులు ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు మామూలుగా మహబూబ్ నగర్లో, కర్నూలులో మనం చూస్తూ ఉంటాం, ఆర్డిఎస్ వర్సెస్ కేసీ కెనాల్ వారు. సో ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు వచ్చే ఆస్కారం ఉంటుంది. శ్రీశైలంలో 900 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ మహబూబ్ నగర్లో ఉంది, లెఫ్ట్ బ్యాంక్లో. రైట్ బ్యాంక్లో మనకు 770 మెగావాట్స్ కర్నూలులో ఉంది. మనకు ప్రతి ప్రాజెక్టు కూడా ఒక లెవెల్ ఉంది. ఆ లెవెల్కి వస్తేనే ఆ ప్రాజెక్టుకు నీరు వదిలే ఆస్కారం ఉంది. హంద్రీనివా ఉంది. హంద్రీనివాకు 872 ఫీట్ 872 అడుగులు వస్తేనే నీరు మనం వదలచ్చు. 872 అడుగుల కంటే పైన నీరు ఉండేది కేవలం 65 టీఎంసీలు మాత్రమే. నీరు ప్రాజెక్టులోకి వస్తూ ఉంటే మనకి ఇబ్బంది లేదు. నీరు ప్రాజెక్టులోకి లేనప్పుడు మేనేజ్మెంట్స్ 2 రాష్ట్రాలుండి 2 వేరే మేనేజ్మెంట్స్ ఉంటే ఈ 2 ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తే ఒక రోజుకి మనం అప్రాక్సిమేట్గా 6 టీఎంసీ 6.5 టీఎంసీ మనకు నీరు కిందికి పోతుంది. అంటే కేవలం 6 రోజుల్లో నీరు రాకన్నా ఉంటే హంద్రీనివాకు నీరిచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఈ కోఆర్డినేషన్ ఏదైతే చేస్తున్నారో పూర్తిగా ఎలక్ట్రిసిటీ జనరేషను 2 పక్కల ఇరిగేషను ఇవన్నీ కూడా ఇబ్బంది లేకన్నా కోఆర్డినేట్ చేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా హంద్రీనివాలో కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, కడప ఇవన్నీ కూడా హంద్రీనివా కింద రావటం జరుగుతుంది. 857 అడుగులు వస్తే మనకు ఎస్ఆర్బిసి, గాలేరు నగరి, కేసీ కెనాల్, టీజీపీ ఇవన్నీ కూడా తెలుగుగంగ ఇవన్నీ కూడా 857 అడుగులు పైన వస్తుంది. దానిపైన ఉంటేనే నీళ్ళు వదలాలి. దీనిపైన మనకు వచ్చేది 118 టీఎంసీలు మాత్రమే. అంటే 20 రోజులు నీరు రాకన్నా ఉంటే 20 రోజుల్లో కరెంటుకు 2 వాడితే పూర్తయిపోతాయి. ఈ కోఆర్డినేషన్ అనేది జరక్కన్నా ఉంటే లక్షలాది మంది రైతులకు ఒక పక్క కరెంటు వినియోగం, కరెంటు డిమాండ్ ఉంటుంది. అతి తక్కువ ధరతో మనకు ఉత్పత్తి అయ్యే కరెంటు 40-50 పైసలతో ఉత్పత్తి అయ్యే కరెంట్ ఇది యూనిట్కి. ఒక పక్క కరెంట్ జనరేషను, ఒక పక్క రైతుకు. ఇవన్నీ కూడా అన్ని ప్రాజెక్ట్స్కి ఇటువంటి లెవెల్స్ ఉన్నాయి శ్రీశైలంలో. అందుకని ఇది కూడా ఒక ఇబ్బంది ఉంటుంది. మనకు జరుగుతున్న ప్రాజెక్ట్స్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్ట్స్ ఇప్పటికే చాలా మనం ఇన్వెస్ట్ చేసాం. దాన్ని పూర్తి చేసుకోవాలి. బోత్ తెలంగాణలో, ఆంధ్రాలో, రాయలసీమలో పూర్తి చేసుకొని వీటిల్ని సద్వినియోగం చేసుకునే దానికి మనకు ఆస్కారం. తెలంగాణ ప్రాంతంలోనే 175 మిలియన్ యూనిట్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేదానికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి రోజుకు కావాల్సి వస్తుంది మనకు. దీన్ని ఇన్వెస్ట్మెంటే 45 వేల కోట్లు అవుతుంది. ఈ 175 మిలియన్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే దీన్ని ఏ విధంగా మనం చేయాలి, మనము ఏ విధంగా తక్కువ రేటుకు ఎలక్ట్రిసిటీ తేవాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంటే ఒక టెరిటరీలో ఉంటే పొలిటికల్ ప్రెషరు రైతులు ప్రెషర్ పెట్టి చేసేదానికి ఉంటుంది. డిఫరెంట్ రాష్ట్రం అయిపోతే మనకి ఇబ్బంది వస్తుంది. మనకు తుంగభద్రలో ఇటువంటి ఇబ్బందులే ఉన్నాయి. మనకు చాలా కర్నూలు కానీ అనంతపూర్ కానీ రైతులు ఒక పక్క మహబూబ్ నగర్ కానీ ఇటువంటి ఇబ్బందులే వారికి వస్తూ ఉన్నాయి. సో దీన్ని ఎటువంటి మెకానిజం పెడతారు? దేశంలో ఇంతకుముందు కూడా చెప్పాను నేను, అన్ని నీటి గురించి పెట్టిన అన్ని మెకానిజమ్స్ కూడా ఫెయిల్ అయినాయి. ఏది కూడా సక్సెస్ కాలేదు. ఏ అకార్డు కూడా నీరు ఉన్నప్పుడు ఇబ్బంది రాదు, నీరు లేనప్పుడు విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. వ్యవసాయంలో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మనం కట్టుకుండే పరిస్థితి ఉండేదా? ఇన్ని ఎకరాలు సాగులోకి వచ్చే పరిస్థితి ఉండేదా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి.